పాత్రికేయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి 99 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనందరికీ తెలుసు. మొదట గ్రామ వార్డు సభల్ని మొదలుకొని అంతకంటే ముందు జిల్లా స్థాయిలో గౌరవ మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని, మన నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. దాంట్లో భాగంగానే ఈరోజు మండల సభ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనం సాధించినటువంటి పురోగతింది, ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాల రూపకంగా కానీ, వివిధ అభివృద్ధి కార్యక్రమాల రూపకంగా కానీ ఒక్కొక్క ఊరికి ఏమి ఇవ్వగలిగినాం, ఎంత సంక్షేమాన్ని అందించగలిగినాం, ఎంతమంది లబ్ధిదారులకు చేర్చగలిగినాం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఎంపీడీఓ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో ఇక్కడ కులంకుశంగా ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం పైన, సంక్షేమం పైన, అభివృద్ధి పైన ఒక విజన్తో మన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు అనేటువంటి దానికి మన అధికారులు చెప్పినటువంటి రిపోర్టు, అధికారులు మన ముందు ఉంచినటువంటి రిపోర్టే ఒక ఉదాహరణగా నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఎంఎస్సీ బీఈడీలు చదివినటువంటి టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత 10,000, 20,000 శాలరీస్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళు అనేటువంటి మోజులో ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత మంచి పాఠశాలగా మనం భావిస్తాం. ఎంత ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే అంత గొప్ప పాఠశాలగా మనం భావిస్తాం. అట్లా కాకుండా ప్రభుత్వ పాఠశాలని బతికించుకోవడం కోసం మన గ్రామాలలో విద్యా కమిటీలు కూడా ఉంటాయి. వార్డు స్థాయిలలో, గ్రామ స్థాయిలలో ఉండేటువంటి శానిటేషన్ కమిటీలతో పాటుగా ఎడ్యుకేషన్ కమిటీలు కూడా మన గ్రామ పంచాయతీ నుంచి మనం ఏర్పాటు చేసుకుంటాం. స్కూళ్ళల్లో ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కూడా ఉన్నాయి. అంటే ప్రజాప్రతినిధులు కూడా, అధికారులు కూడా ఏంటంటే ఈ కమిటీల్ని మనం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ స్కూలు డెవలప్మెంట్ కోసం కొంచెం సేవాభావంతో, సేవా దృక్పథంతో పనిచేసేటువంటి వాళ్ళను, సమయం ఇచ్చేటువంటి వాళ్ళను, స్కూల్ గురించి ఆలోచించేటువంటి వాళ్ళని కమిటీలలో పెడితే ఆ పెండింగ్ సమస్యలు పరిష్కారం అయితే ఆ గ్రామానికి, ఆ ఊరు ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేటువంటి రిపోర్టు మీ ద్వారా తీసుకొని దానికి కావలసినటువంటి నిధులు కానీ, కావలసినటువంటి పరిష్కార మార్గాల్ని కానీ ప్రభుత్వం వైపు నుంచి చూపించాలి. ఇట్లా పారదర్శకంగా పనిచేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ 99 రోజుల ప్రణాళికని మన ముందుకు తీసుకురావటం జరిగింది. నిన్ననే మనం చూసినాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో భాగమై రాష్ట్రంలో ప్రమాదాలను నివారించాలి, ప్రజల ప్రాణాలని కాపాడాలి, క్షేమంగా ఇంటికి చేరుకునేటువంటి పద్ధతుల్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన, వాళ్ళు అనుసరించవలసినటువంటి పద్ధతులపైన ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నారు. అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రమాదానికి గురి అయితే ఆ కుటుంబం మొత్తం వీధిలో పడేటువంటి ఒక పరిస్థితి లేదు. ప్రమాదంలో అవిటి వాళ్ళైతే బతికినంత కాలం బాధపడుతూ, కుటుంబం బాధపడుతూ, తను బాధపడుతూ బతకవలసినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇట్లా అనేక అంశాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితోని
ముందుకు పోతుండే అనేటువంటి ఒక విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ మీ డిపార్ట్మెంట్లలో మీరు పనిచేస్తున్నటువంటి గ్రామాలలో మీరు పనిచేస్తున్నటువంటి రంగాలలో ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ని, ప్రభుత్వం యొక్క ఆలోచనలని, ప్రభుత్వం యొక్క విజన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంతో పాటు దాంట్లో ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించే దిశగా మీరు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. అట్లా ముందుకు పోతున్నటువంటి క్రమంలో అక్కడ నీడ్స్ ఏమున్నాయో, ఇక్కడ సిఓ గారు ఉన్నారు, ఇక్కడ మేమున్నాము, ఎంపీడీఓ గారు ఉండు, ఎంఆర్ఓ గారు ఉండు, మండల అధికారులు అందరూ కూడా ఉన్నారు. వారి పరిధిలో ఉండేటువంటి వారి నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు ఉంటే వారు నిర్ణయం తీసుకొని దానికి కావలసినటువంటి వనరులు కానీ కావలసినటువంటి అంశాలని వాళ్ళు చేయగలుగుతారు. వారితో పరిధి దాటిందనుకో కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొచ్చి చేస్తారు. అయితే ఫస్ట్గా ఒక ప్రజాప్రతినిధికైనా ఒక అధికారికైనా రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యం. నువ్వు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, నువ్వు పనిచేస్తున్నటువంటి ఏరియా కావచ్చు, ఒక గ్రామం కావచ్చు, ఒక మండలం కావచ్చు, ఒక 3-4 గ్రామాలు ఉంటే ఒక సెక్టార్ కావచ్చు. ఇక్కడ నా డిపార్ట్మెంట్ ద్వారా ఈ గ్రామ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు నేను ఏం చేయగలుగుతాను, నా డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ప్రజలకు చేయగలిగినటువంటి, ప్రజలకు చేసేటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది మనం అధ్యయనం చేసి స్టడీ చేసి ముందుకు పోతే ఆ ప్రాంతంలో మనము గొప్పగా పేరు తెచ్చాం. గతంలో మనం చూసిన ఉపాధ్యాయులు పెన్షన్ వచ్చేదానికి అవకాశం ఉంది సార్. పెన్షన్స్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేసి ఎప్పుడెప్పుడు క్లియర్ చేస్తున్నాం సార్ మనం. అట్లాగే గృహజ్యోతికి సంబంధించి నగరేకల్ మండలంలో 10,540 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు సార్. ఆ ఇళ్లకు సంబంధించి ఇప్పటివరకు మనం 739 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం సార్ మన ప్రభుత్వం. చాలా ఎక్కువ మొత్తం గృహజ్యోతికి అలాట్మెంట్ రావడం జరిగింది సార్. అవి ఎప్పుడు కూడా వాళ్ళ ఖాతాలో అమౌంట్ జమ అయితే ఉన్నాయి సార్. అట్లాగే మహాలక్ష్మికి సంబంధించి అంటే గ్యాస్ సార్, 5 గ్యాస్ సంబంధించి వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది నగరేకల్ మండలంలో 1,346 మందికి మనం బెనిఫిట్ ఇస్తున్నాం సార్. దానికి సంబంధించి 224 లక్షల రూపాయలని మనం ఇప్పటివరకు అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం నుంచి ప్రజలకి, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అమౌంట్ సకాలంలో అందుతూ ఉంది సార్, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా. అట్లా ఎవరైనా మనకి ఆధార్ కార్డులో చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ, పేరు మిస్టేక్స్ ఉన్నా కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ గృహజ్యోతికి సంబంధించి కానీ